ముందుగా వెంకటరామరెడ్డి గారు ముందుగా మీ అనుభవం చెప్పండి, తర్వాత మస్తాన్ గారు మొత్తం డీటెయిల్గా మాట్లాడతారు. ఈ ఓట్లకు సంబంధించి మీరు అనేక వీడియోలు చేశారు విత్ ఆల్ ఎగ్జాంపుల్స్. ఎట్లా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఏమంటాం ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఎట్లా ఉంది, ఏపీ తోటి మీరు పోల్చి దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? నేను ఫస్ట్ అండి, ఈ దేశంలో నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ అనేది ఒక బూత్ గా తయారైపోయిన పద్ధతి ఈ రోజున్న ట్రెండ్ లో. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గంలో నేను ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్ ఒకటి తయారు చేశాను, దీంట్లో ఏమైనా తప్పులుంటే చూపించండి అని చెప్పేసి ఈ రోజు ఆయన అన్నారు కదా, ఒక ఛాలెంజ్ ఏదో చేసినారు కదా, నేను ఆ ఛాలెంజ్ కి రెడీగా ఉన్నాను. ఒక్క పోలింగ్ బూత్ లో అంటే 46,000 పైచిలకు పోలింగ్ బూత్లు ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్క పోలింగ్ బూత్ లో అయినా సరే ఇదిగో ఇది ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్, దీంట్లో దొంగ ఓట్లు లేవు, చనిపోయిన వాళ్ళ ఓట్లు లేవు, లేని వాళ్ళ ఓట్లు లేవు అని ఒక్కటి చూపిమనండి చాలు. ఎందుకంటే ద మిషనరీ ఆ విధంగా పనిచేస్తారు. ఎప్పుడో ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇన్ని హక్కులు ఉన్నాయి, ఇన్ని పవర్స్ ఉన్నాయని మనకు టీఎన్ సెషన్ వచ్చేంత వరకు కూడా చెప్పేంత వరకు కూడా తెలియని పరిస్థితి. అలాంటి హక్కులు ఉన్నాయి, ఇన్న పరిస్థితులు ఉన్నదాన్ని ది అదర్ సైడ్ ఆఫ్ ది థింగ్ చూపిస్తారు. నేను 2014లో నా ఓటమి తర్వాత అండి 2014లో మేము ఒక ఎక్సర్సైజ్ చేసాం. ఈ రోజు రాహుల్ గాంధీ ఏదైతే పెట్టాడు ప్రెస్ మీట్, అలాంటి ప్రెస్ మీటే మనం ఆ రోజు లోటస్ పాండ్ ఆఫీస్ లో కూడా నేను 2018లో పెట్టడం జరిగింది. దాంట్లో నా అబ్జర్వేషన్ లో నా కాన్స్టిట్యున్సీలో చూస్తే మేము ఒక కాలనీ ఇచ్చాం, ఇందిరమ్మ కాలనీ అనే ఒక కాలనీ కట్టించాం. ఆ కాలనీలో బేస్మెంట్స్ ఉంటాయి కదా, ఆ బేస్మెంట్స్ మీదనే 4,500 ఓట్లు ఎక్కించినారు. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఎలక్షన్ యాక్ట్ లో ఉన్న ఒక చిన్న లూప్ హోల్ ఏమి అంటే, నామినేషన్ వరకు కూడా ఓట్లు ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. నామినేషన్ విత్డ్రాల్ వరకు కూడా ఓట్లు ఎక్కించుకోవడం, దాన్ని అదనుగా చూసుకొని మామూలుగా ఆఫీసర్స్ కి ఎట్లుంటదంటే, ఆ ఎలక్షన్స్ వచ్చేలా మనమంతా ఏమైతే రాజకీయ నాయకులు ప్రచారంలో ఉండిపోతా అంటాం, దీనిలో ఉండిపోతాం. దీనిలో ఉండిపోయినప్పుడు ఏం చేస్తా అంటారంటే, ఈ ఏఈఆర్ఓలు ఈఆర్ఓలు కింద ఉన్న వాళ్ళందరికీ ఈ దొంగ ఎంట్రీస్ వస్తూ ఉంటాయి, వాళ్ళ లాగిన్లలోకి వస్తుంటాయి. ఆ లాగిన్లలో రిజెక్ట్ చేసిన ఎవడో కోర్టుకు పోవడమో లేకుంటే కంప్లైంట్ చేయడమో ఇబ్బంది పడుతుంటారని, మాకెందుకు ఈ ఇబ్బంది, మేమెందుకు దీనిలకు అని అన్నింటినీ లాగిన్లన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోతుంటారు. మీరు అందుకే బాగా గమనించండి, ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యడానికి అదే విధంగా నామినేషన్స్ పూర్తి అయ్యడానికి ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 20,000 నుంచి 30,000 ఓట్లు కొత్తగా పెరిగి ఉంటాయి. మీరు అబ్జర్వేషన్ లో కూడా చూడండి. ఎందుకు పెరుగుతాయంటే అది ఎలక్షన్ కమిషన్. ఆ రోజు మనం ఎవరు పట్టించుకోవాలి, మనం తిరిగేది ఓట్ల మీద, మనం జనం దగ్గరికి తిరగడము, రాజకీయ నాయకులు ఇవన్నీ ఎక్సైజ్ చేయాలి. సో నేను అప్పుడు 2018లోనే 2 రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ లిస్టులలో కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో 18 lakhs 2 దానిలో కలిపిన ఓట్లు, డోర్ నెంబర్ లేని ఓట్లు, తండ్రి పేరు కొడుకు పేర్లు మారిన ఓట్లు, భార్య పేరు భర్త పేర్లు మారిన ఓట్లు, ఆ విధంగా 18 లక్షల ఓట్లు ఆ విధంగా ఈ విధంగా 2 విధాలుగా ఉన్నాయి అని చెప్పేసి మేము ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఆర్ లెస్ అప్పుడు మళ్ళీ నేను గవర్నమెంట్ వచ్చిందనే నేను సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేయడం జరిగింది. ఈ విధంగా దీన్ని అంతా ఆధార్తో లింక్ చేయాలి అని చెప్పేసి వేయడం జరిగింది. తర్వాత ఇప్పుడున్న లా మినిస్టర్ రిడ్జుకి లెటర్ రాసి దీన్ని ఆధార్తో లింక్ చేయాలని చెప్పేసి నేను 18లో లెటర్ రాయడం, దాని కరెస్పాండెన్స్ నాకు కూడా రావడం జరిగింది. మేము ఒక చట్టం చేశాము, ఆధార్ కార్డును కూడా తీసుకొచ్చాను. కానీ ఆ చట్టంలో ఆధార్ కార్డు కంపల్సరీ అని ఎక్కడా వీళ్ళు చేయలేదు. సుప్రీంకోర్టు ఒప్పుకున్నట్లేదు, అప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీ చేయకూడదు అనేది కండిషన్ పెట్టినట్టుంది. దాంతో 36 డాక్యుమెంట్లలో ఇది ఒక డాక్యుమెంట్ కిందకి చేయడం అంతే. సరే అని చెప్పేసి నా కాన్స్టిట్యున్సీలో పోయిన ఎలక్షన్స్ అప్పుడు ఒక డ్రైవ్ చేశాను. డ్రైవ్ చేసినప్పుడు ఏం చేశామంటే, చనిపోయిన ఓట్లు దీనిలో అన్ని కూడా తీసేసుకుంటా వచ్చేసి ఆధార్ నెంబర్ ని పెట్టుకుంటా రావడం జరిగింది. ఆ విధంగా 96% ఓట్లకు చేయడం జరిగింది. కానీ దాని తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు వెంకటరామరెడ్డి నా ఆధార్ కార్డు నా ఓటర్ కి నా ఆధారే కాదు, ఏ ఆధార్ కార్డు కొట్టా కానీ అది యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ అది సర్వర్ కు సింక్ కాలేదు, సర్వర్ కు సింక్ కాలేదు కాబట్టి మీరు ఏ నెంబర్ కొట్టినా చేస్తారు. ఇప్పుడు సర్వర్ కు సింక్ అయితే అనుకో డైరెక్ట్ గా ఇప్పుడు మీతో దాంట్లో ఉంది పాన్ కార్డు కావచ్చు. ఈ పాయింట్లన్నీ మళ్ళీ మాట్లాడుతారు. కానీ మస్తాన్ గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ నా ఒకే ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ ధర్మవరంలో ఓటమి కానీ ఇతరత్ర ఏపీలో జరిగిన ఓటమికి ఈ రకమైనటువంటి అవకతవకలు జరిగాయని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ఇక్కడ ఈ రోజుకి నేను చెప్తున్నా,
ఈ రోజుకి మా ధర్మవరంలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు బీజేపీ సింబల్ ఏదో తెలియదు, గ్రామాల్లో కావచ్చు, దీంట్లో కావచ్చు. ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు. ఈ రోజు కూడా నేను ఆయన లుంగి కట్టుకొని ఎక్కడైనా పోయి కూర్చున్నాడు అనుకోండి, ఆయన పోలీసు వాళ్ళు లేకుండా, ఆయన ఎవరు జనం కూడా గుర్తుపట్టారు. ఈ రోజు ఆఫ్టర్ 1 year కూడా ఆయన ఎవరు గుర్తుపట్టారు. నేను అలాంటి గుర్తు లేని సింబల్ గతంలో ఇదే బీజేపీకి మా ధర్మవరంలో పన్న ఓట్లు 600 ఓట్లు. ఓకే, 600 ఓట్ల నుంచి 60,000 ఓట్లు ఈ రోజు 1,00,000 ఓట్లు. 1,00,000 ఓట్లు. నేను పూర్తిగా నమ్మేది ఏంటంటే phase 1 phase 2 తర్వాత ఇది బాగా చేసినారు. మీరు అస్సాంలో చూసినా కానీ, ఒరిస్సాలో చూసినారంటే నవీన్ పట్నాయక్ 55 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక ఎంపీ గెలవలేదు. phase 1 phase 2 దేర్ ఇస్ మ్యానిపులేషన్. అంటే ఎంత టెక్నికల్ గా ఉన్నా గానీ, ఈ రోజు మా ఫోన్లు, ఐఫోన్లు కావచ్చు, ఏ ఫోన్లు అయినా కానీ మేము రిట్రీవ్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని సిట్టే చెప్తాంది. అలాంటిది ఈ ఈవీఎంస్ చేసే వీళ్ళే. రెండోది కీలకమైన పాయింట్ చెప్పారండి. ఈ పాయింట్ బాగుంది. సిట్ వాళ్ళు అన్ని బయట తీసుకొస్తున్నాం అని చెప్పినప్పుడు మ్యానిపులేషన్స్ లో ఈవీఎంలు కరెక్ట్ గా అవదా అనే దానికి చాలా లాజికల్ క్వశ్చన్ వేసినట్టు అనిపించింది. ఏదైనా కానీ కాంప్రమైజ్ అవుతుంది, ఏదైనా కానీ హ్యాక్ చేయొచ్చు. ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ టెక్నాలజీ ఏదైనా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆదోని అతను పార్థ సారథి ఉంటారు, ఆయన బెండ్ ఒక డైరెక్టర్ గా ఉన్నాడు. నేను అదే అనేది phase 1 phase 2 తర్వాత వీళ్ళంటా అంటారు మేము మోడీ అనుకుంటే ఇవన్నీ కూడా మేము సెట్ చేసిందాం కదా ఇవి అని. లేదు, నేను దాని తర్వాత గుర్తించినారు. ఇప్పుడు అయోధ్యలో ఓడిపోవడం ఏంటంటే ఆదోనిలో గెలవడం ఏంటి చెప్పండి. ఓడిపోవడం ఏంటి, ఆదోనిలో గెలవడం అంతే కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టుకొని ఆ గుడిని దీని అంతా కూడా ఒక ఎలక్షన్ స్టంట్ గానే చేసినారు, అప్పుడప్పుడు చేసినారు కదా. రైట్. మరి మస్తాన్ గారితో మాట్లాడించిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ